హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఊరున్నది చిప్ప ఉన్నది నాకేం తక్కువ అంటున్న పేనుస్వామి ఐరావతమంత మనిషే కానీ ఆవగింజంత మనసు కూడా లేదని వాపోతున్న సినిమా మేధావులు. అదేంటో మనం కూడా చూద్దాం రండి. ప్రతి కుక్కకి ఒక టైం వస్తుంది. ఎవరికైనా టైం బాగా నడిచినంత కాలం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఆ టైం అయిపోతే ఏం చేసినా సరే అది రివర్స్ అవుతుంది. అది ముందే గ్రహించి పైన కింద మూసుకొని మళ్ళీ మన టైం వచ్చే వరకు ఎదురు చూసేవాడు మేధావి. అయితే ఈ పేనుస్వామికి మాత్రం ఈ మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. ఇక్కడ కామెడీ ఏంటంటే వీడి టైం కూడా అయిపోయింది. ఈయనే ఇంకొకటి జాతకాలు చెప్పేవాడు, శకునాలు చెప్పే బల్లి కుర్తి తొట్టిలో పడినట్లు, పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్లు, ట్రోలింగ్ చేసేవాడు అదే ట్రోలింగ్కి బలైనట్లు అందరి జాతకాలు చెప్తానని బీరాలు పలికిన పేనుస్వామి చివరికి అదే జాతకానికి చిక్కాడు. వీడి టైం అయిపోయిందని వీడికి అర్థం కాలేదు. బహుశా ఎవడో ఒకటి చేతిలో చెప్పు దెబ్బలు తినేదాకా ఇతనికి అర్థం కాకపోవచ్చు. ఈ పేనుస్వామి వల్ల హైందవ సమాజం చాలా నిందలు పడింది, ఇప్పటికీ పడుతోంది కూడా. జాతకాలు చెప్తానని ఎప్పుడు చూసినా వీడు చేస్తాడు, వాడు నాశనం అవుతాడు, పలానా వాళ్ళు విడిపోతారు, వాళ్ళకి పిల్లలే పుట్టరు, పలానా హీరోకి హైయర్స్ అయిపోయాయి, ఇక జీవితంలో ఒక్క హిట్ కూడా పడదు. ఇదా జాతకం అంటే? ఇందులో ఒక్కటన్నా మంచి మాట ఉందా? రాత్రి తాగి పడుకుంటే పొద్దున్న 8 గంటలకి తెల్లారుతుందో కూడా తెలియని పచ్చి తాగుబోతు వీడు. కామాక్షి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకొని ఈ పేనుస్వామి మద్యం మాంసం నివేదన చేస్తూ తాంత్రిక పూజలు చేస్తుంటాడు. ఫేక్ ఫోటోలతో ఇతరుల వ్యక్తిగత భద్రతకి హాని కలిగించడం, పబ్లిసిటీ పేరుతో వ్యక్తిగత జీవితాల్ని బజారుల్లో పెట్టడం ఈ పేనుస్వామి చేసే నికృష్ట పని. పబ్లిసిటీ, పాపులారిటీ అనే ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు ఇతను. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముండ ఏడ చచ్చింది అన్నాడని పాపం శుభమా అని నాగచైతన్య శోభితల నిశ్చితార్థం జరుగుతుంటే పావల చాక్ పీసు ముప్పావల బోర్డు ఒకటి ముందర పెట్టుకొని వీళ్ళ గ్రహస్థితి బాగోలేదు, తొందరలోనే విడిపోతారు, వీళ్ళకి ఇంకా పిల్లలే పుట్టరని ఎదవ్వాగుడు ఒకటి వాగాడు. కోస్తే 2 తెలుగు రాష్ట్రాలకి సరిపోయి పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసేంత బాడీ ఉంది. అంత బాడీలో ఇతరుల గురించి ఇంత హేయంగా మాట్లాడకూడదన్న ఇసుమంత బ్రెయిన్ కూడా లేకపోవడం నిజంగా శోచనీయం. బీఆర్ఎస్ఏ మళ్ళీ గెలుస్తుంది, కేటీఆర్ డైరెక్ట్ సీఎం అవుతాడు, ఆంధ్రాలో మళ్ళీ జగనన్నే సీఎం, చంద్రబాబు మళ్ళీ జైలుకి వెళ్తాడు, ఇలాంటి లఫంగి జాతకాలన్నీ చెప్పాడు. సరే, అడుక్కునే వాడికి 60 కళలు, దాంట్లో ఇదొక కళ, బ్రతుకు తెరువు. కానీ ఏదైనా శృతి మించితే ప్రమాదం. కట్టని నోరు కట్టలేని నది ప్రమాదకరం. రామ్ చరణ్ ఉపాసనకి పెళ్ళై చాలా కాలం పిల్లలు లేరు. ఏదో భగవంతుని అనుగ్రహంతో ఒక కూతురు పుట్టింది. వాళ్ళ ప్రైవేట్ లైఫ్లోకి దూరి అద్దె గర్భం అంటాడు, సరోగసి అంటాడు, చివరికి అన్యం పుణ్యం విరగని ఆ పసిపిల్ల క్లీంకార జీవితంలో కూడా దోషం ఉందంటాడు. ఆ పిల్లకి ఊహ తెలిసిన తర్వాత ఈ పంది మాట్లాడిన మాటలు వింటే మానసికంగా కృంగిపోదు. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకునని చివరికి దొంగ జ్యోతిష్కుడు ఇక్కడ దొరికాడు. దేవునికైనా దెబ్బే గురువు అని చివరికి కేసు పెట్టి ఇరికించారు. ఫిలిం ఫెడరేషన్ అండ్ ఫిలిం జర్నలిస్టుల సంఘం ఈ పేనుస్వామి పైన కేసులు పెట్టినట్లు తెలిసింది. ఇందులో మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఫోన్ చేసి 4 దెంగులు దెంగినట్లు తెలుస్తుంది. పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకును చూసి సిగ్గుపడిన పెళ్లి కూతురు సిగ్గుతో లంగా లేపి ముఖానేసుకుందంట. అట్టనే చెయ్యాల్సిన ఎదవ పనులన్నీ చేసి అందరూ తలో వైపు నూకితే ఇక నుంచి సెలబ్రిటీల జాతకాలు చెప్పనని కవరింగ్ చేసుకుంటున్నాడు. గతంలో నాగ చైతన్య సమంతల జాతకాలు చెప్పాను, ఇప్పుడు దానికి కొనసాగింపుగా చెప్పాను అంతే అంటున్నాడు. ఇదేమన్నా సినిమానా? KGF 1, KGF 2, పుష్ప 1, పుష్ప 2 లాగా ఎదవ కవరింగు వీడును. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని పిలిచి మరీ దెంగులు తింటున్నాడు. కర్ర ఇచ్చి మరీ పళ్ళు రాలగొట్టించుకోవడం అంటే ఇదే అని వాపోతున్నారు సినీ మేధావులు. ఆరాటాల పెళ్లి కొడుకు పేరంటాల వెంట పడ్డాడని, ఎప్పుడు సందు దొరుకుతుందా, ఎప్పుడు హైందవ ధర్మం మీద విషం చిమ్ముదామని ఎదురు చూస్తుంటాయి కొన్ని కొండగొర్రెలు. హిందువులంతా మూఢాచారులు, వాళ్ళు పాటించేవన్నీ మూఢనమ్మకాలు, మాకే అన్నీ తెలుసని లంగా లేపుకొని వచ్చి మరీ డిబేట్లు పెడుతుంటారు కొందరు. ఇప్పుడు 2 రెండ్లు ఎంతరా అంటే 6 అనే పిల్లలు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. అయితే వాళ్ళు 6 అన్నంత మాత్రాన గణిత శాస్త్రమే తప్పవుతుందా? సైంటిస్టులు ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని తాకుతుంది, మొత్తం ప్రపంచం అంతా నాశనం అవుతుంది అంటారు. తీరా చూస్తే అది ఓ సైడ్గా వెళ్ళిపోతుంది. అంత మాత్రాన ఖగోళ శాస్త్రమే తప్పవుతుందా? జ్యోతిష్య శాస్త్రం కూడా అంతే. అయితే కొంతమంది చోరకాల జ్యోతిష్కులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారి బలహీనతతో ఆడుకుంటూ భ్రష్టు పట్టిస్తున్నారు జ్యోతిష్యాన్ని. వారిలో ఈ పేనుస్వామి కూడా ఒకడు. యాక్చువల్గా వేద ఋషులు అందించిన జ్యోతిష్య శాస్త్రం వేరు. పుట్టిన తేదీ సమయాన్ని తీసుకొని 1 సెకండ్ను కూడా 1000 వంతు వరకు విభజించి క్యాల్కులేట్ చేస్తారు. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అది కూడా పక్కాగా 100% జరిగేది మాత్రమే చెప్తారు.
కొన్ని వేల సంవత్సరాల నుంచి గ్రహాలు నక్షత్రాలను సూచిస్తూ ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. టెలిస్కోప్ కంటే ముందే సూర్యుడిని మధ్యలో ఉంచి మిగిలిన గ్రహాలను దాని చుట్టూ చూపెట్టింది జ్యోతిష్యమే కదా. సూర్యగ్రహణం చంద్రగ్రహణం గురించి ముందుగా చెప్పింది కూడా జ్యోతిష్యమే కదా. ఇక్కడ జ్యోతిష్యంతో పాటు వారి కర్మఫలం కూడా ప్రభావం చూపిస్తుంది. అల్పాయుష్కుడైన మార్కండేయుడు చావే లేకుండా చిరంజీవి కాలేదా? ఇప్పుడు ఒక గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి టీచర్ పాఠం చెప్తే అది విన్న స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా మార్కులు తెచ్చుకుంటారు. అందరికీ సమానమైన మార్కులు రావు. ఎవరి గ్రహణ శక్తి, తెలివితేటలు, శ్రద్ధని బట్టి వారికి మార్కులు వస్తాయి. అలాగే జ్యోతిష్యం కూడా వారు చేస్తున్న కర్మలను బట్టి మారుతుంది. జ్యోతిష్యం చెప్పినప్పుడు ఆ సమస్యలకి పరిహారం కూడా చెప్తారు. వాటిని పాటించి చీకటిలో వీధి దీపాల్లాగా మనకు ఒక ఆధారం చేసుకొని ముందుకెళ్ళాలి అంతే. అయితే ఒక్క వేణుస్వామిని మాత్రమే చూపించి మొత్తం జ్యోతిష్యమే అబద్ధం, మొత్తం జ్యోతిష్యమే తప్పని ఎలా అంటారా? సో గాయ్స్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.